హాయ్ అండి. ఈరోజు వీడియోలో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్‌లో మెయిన్ డాట్ అంటే బ్యాక్ పార్ట్‌లో డాట్ ఉంటుంది కదా! నడుము దగ్గర ఈక్వల్‌గా పెట్టేసుకొని షోల్డర్‌కి తిన్నగా కుట్టు వేసుకున్నారంటే మీకు వెనకాల ఎత్తినట్టు రాదనమాట. ఇక్కడ కూడా అంతే. ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకొని నడుము దగ్గర ఈక్వల్‌గా పెట్టుకొని స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. నేను చూపిస్తాను చూడండి అలాగా నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలాగా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. అంతే. ఇంకేమి లేదు. పైకి ఎత్తినట్టు ఎనకాల ఏమి రాదండి. చాలా అంటే చాలా పనిచేస్తది ఈ టిప్ అనేది. ఇది హై నెక్ అనమాట. అంటే హై నెక్ అంటే పెద్దవాళ్ళ బ్లౌజు. సో, ఇది అయిపోయింది. చూసారా ఎంత స్ట్రెయిట్‌గా వచ్చేసిందో కుట్టు అనేది. ఇలా గోరుతో గీక్కున్నామంటే ముడతల కింద రాదు. లేదంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది ఫస్ట్ వచ్చేసి మీకు పాదం వైపు పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం లోటొచ్చింది చూసారా? నేనైతే ఎలా జాయిన్ చేస్తాను చూడండి. ఇది కూడా ఒక మంచి టిప్పు. ఇది ఉల్టా సీదా అంటే 2 కూడా కరెక్ట్‌గా వచ్చేటట్టు మనం ఒక మార్కింగ్ వేసుకొని పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకొని కొంచెం ప్యాచ్ వర్క్ లాగా చేయాలనమాట. ఎందుకంటే తక్కువొచ్చింది కదా! అందుకని. ప్యాచ్ వర్క్ టైపు. ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలాంటి వస్తా ఉంటాయి. బయట వాళ్ళు బ్లౌజులు కుట్టినా సరే, మన బ్లౌజులు కుట్టుకున్నా సరే. సో, ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యామనుకోండి చాలా ఈజీగా అయిపోతదనమాట. విసుగనేది రాదు తక్కువ పీస్ తోటే. ఇలా ప్యాచ్ వర్క్ లాగా ట్రయాంగిల్ వచ్చేటట్టు ఇలాగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసేయండి. ఇక్కడ నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం గూడా అంతే. ఇది అయిపోయింది కదా! ఇప్పుడు రెండోది కూడా సేమ్ అంతే. రెండోది కూడా ఇలా పెట్టేసుకొని నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా స్టార్టింగ్‌లో ఇలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి. ఇటువైపుకి. ఇటువైపు పెట్టేసుకొని ఇలాగా ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో? ఇక్కడ కూడా కొంచెం ఈక్వల్‌గా కట్ చేసేయండి. అంతేనండి. ఇప్పుడు షేప్ బెల్ట్స్ అయితే రెడీ అయిపోయినాయి. మనం ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తాను. మీకు ఉల్టా సీదా పడకుండా ఉండాలంటే షేప్ బెల్ట్ అనేది ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. అంటే మనకి ఇంకొక లేయర్ వేస్తాం కదా ఇది. ఈ రెండిట్ల తర్వాత కొంచెం దళసరిగా ఉండేటట్టు అంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా! కిందకి జారిపోతదనమాట. అందుకని ఇంకో క్లాత్ కూడా వేసుకోవాలి ఇలాగా. వేసుకొని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. అయిపోయింది. ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకి పైన, కింద కూడా బ్లూ కలర్ క్లాత్ ఉంటుంది. మధ్యలో వేస్ట్ క్లాత్ ఉంటదనమాట. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా నిదానంగా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. మళ్ళీ క్లోజ్ చేసేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఇంకో స్టిచ్ వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటది. ఇలా క్లోజ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. చాలా చిన్నగా వేసుకోవాలండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేయండి. మొత్తం నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా ఇలా నీట్‌గా. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని ఇక్కడ కూడా అంతేనండి. కట్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత బాగా రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు ఏం చేయాలంటే రెండో షేప్ బెల్ట్ కూడా చూపిస్తాను మీకు. రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఇలాగా. ఓకేనా? దీనిపైన వేస్ట్ క్లాత్. ఇలా వేస్ట్ క్లాత్ పెట్టేసేయండి. దీనిపైన మనకి మధ్యలో ఒకటి లేయర్ వేయాలి కదా! అది మాట. వేస్ట్ క్లాత్ అంటే వేస్ట్ క్లాత్ కాదండి. బ్లౌజ్‌లో కట్ చేసిన పీసే అనమాట. అడుగు భాగంలోకొస్తుంది. అయితే కొన్ని ప్లెయిన్ బ్లౌజులకి ఏంటంటే సరిపోదు క్లాత్ అనేది. అప్పుడు వేరే కలర్ క్లాత్ వేసుకుంటారు. కానీ నాకు సరిపోయింది. కానీ మధ్యలో మాత్రం ఎంత దళసగున్న క్లాత్ వేసుకుంటే అంత మంచిది. ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా. ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా నీట్‌గా. ఓకేనా? ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా నీట్‌గా కట్ చేసుకోవాలి. అంతా కూడా అంతే.
ఇటు సైడ్ కూడా అంతేనండి. అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసారా మనకి ఎంత కరెక్ట్‌గా వచ్చేసిందో. ఉక్సు పట్టి వైపుకెళ్ళేది ఉక్సు పట్టి వైపుకి, కాజా పట్టి వైపుకెళ్ళేది కాజా పట్టి వైపుకి వచ్చేస్తదనమాట. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. దీన్ని ఫ్రంట్ పార్ట్‌కి ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా చెప్తాను. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇలా మెయిన్ డాట్‌ని పట్టేసుకోండి. ఇలా మెయిన్ డాట్‌ని పట్టేసుకొని షోల్డర్‌కి తిన్నగా రావాలండి. ఇలా తిన్నగా రావాలి. ఇలా నీట్‌గా. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాట్. ఇలా ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాటు. తర్వాత వచ్చేసి మెయిన్ డాట్‌ను పట్టేసుకుని చంక వైపు నుంచి వేయాలి. ఇలాగా చూడండి. అయిపోయింది. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. మెయిన్ డాట్ ఫస్ట్. మెయిన్ డాట్ ఇలాగ తిన్నగా రావాలి. ఇలా నీట్‌గా పట్టేసుకుని షోల్డర్‌కి తిన్నగా రావాలి. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాటు. ఇలా ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాటు. మెయిన్ డాట్‌ని పట్టుకుని ఇలా మెయిన్ డాట్‌ని పట్టేసుకుని చంక వైపుకి. చంక వైపుకి అంతే. అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే షేప్ బెల్ట్‌ని జాయిన్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని దీనిపైన ఇలా పెట్టుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసి స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. ఓకేనా? ఇలా నీట్‌గా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా మొత్తం కూడా అంతే. అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి. ఏం ఎక్కువ తక్కువ అంతగా రాదు. కొంచెం లైట్‌గా వస్తది అంతే. ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ కూడా అంతే. ఈసారి ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఉల్టా అనేది మన వైపుకు ఉంటది. ఫస్ట్‌ది కుట్టేటప్పుడు సీదా మన వైపు ఉంటదనమాట. అది కామనేనండి. అలాగా కరెక్ట్‌గా వస్తేనే మనకి ఉల్టా సీదా పడకుండా ఉంటదనమాట షేప్ బెల్ట్ అనేది. ఇదొక మంచి టిప్పు. ఓకేనా? ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా మొత్తం కూడా అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. నాకు ఉక్సు పట్టి వైపు వచ్చేసి అంటే నా కుడి చేతి వైపుకి వచ్చేసి కాజా పట్టి వచ్చింది వీళ్ళకి. నాకు తెలిసి ఆంధ్ర సైడ్ అనుకుంటా వీళ్ళది. తెలంగాణ సైడ్ అయితే ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి ఉంటుందండి. నేను అడుగు భాగంలో 3 ఇంచులు వెడల్పుతోటి క్లాత్ తీసేసుకున్నాను. ఇలా ఓపెన్ చేసి కుడి చేతి వైపుకి వేస్తున్నాను నేను. చూసుకోవాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఎలా ఉంది ఏంటనేది. ఇలా ఓపెన్ చేసుకుని ఎండింగ్‌లో ఒక చిన్న ఫోల్డింగ్ చేసేసి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఈ 3 ఇంచులు కాస్త 1½ ఇంచ్ అయితే అయిపోతుంది. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని మన వైపు తిప్పేసుకుని ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా నీట్‌గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. మళ్ళీ మన వైపుకి తిప్పేసుకోండి. మళ్ళీ ఇటు కూడా ఒక స్టిచ్ వేసేయండి. ఇలాగా నీట్‌గా స్టిచ్ వేసామంటే ఎక్కడా కూడా మనకి పీలుకుపోకుండా ఉంటదనమాట. ఓకేనా? ఇలాగ మళ్ళీ మన వైపుకి తిప్పుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే. అయిపోయింది. పైన నెక్ దగ్గర కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే కట్ చేసేయండి. ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే. ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది చూసారా? నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఎడమ చేతి వైపుకి ఉక్సు పట్టి వచ్చిందండి. నేను 1½ ఇంచు వెడల్పుతోటి కుడతాను. అంతకంటే ముందు చెక్ చేసుకోవాలి. కాజా పట్టి మీద ఉక్సు పెట్టి పెట్టుకుని చెక్ చేసుకోవాలన్నమాట. ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే ఎక్కడ ఎక్కువ వచ్చిందో చూసుకోవాలి. నాకు డాట్స్ దగ్గర ఎక్కువ వచ్చింది. అందుకని చెప్పేసి ఇలాగా నీట్‌గా ఒక స్టిచ్ వేసేసాను. చూడండి. ఇలా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్‌గా వచ్చిందా లేదు. ఇప్పుడు కరెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు కుట్టాలి. ఓకేనా? ఇప్పుడు కుట్టామంటే మనకి నెక్ దగ్గర ఎక్కువ తక్కువ రాదనమాట. స్టార్టింగ్‌లో చిన్న ఫోల్డింగ్ చేయండి.
స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని పైనుంచి కుట్టాలండి. కాజా పట్టి అడుగు భాగం నుంచి కుట్టాం కదా, ఉక్సు పట్టి పైనుంచి కుట్టాలి, ఫ్రంట్ పార్ట్ పైనుంచి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇదంతా కూడా నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. 1.5 ఇంచులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి మన వైపుకి ఇలాగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి, అంతే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేద్దాం. కాజా పట్టీ మీద పెట్టుకుని కాజా పట్టీని ఉక్స్ పట్టీ మీద పెట్టుకుని చెక్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇంకొక టిప్ అయితే చెప్తాను. ఇది సైడ్ జాయిన్ దగ్గర ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, మనం పట్టి ఇంకా అతకలేదండి నడుము దగ్గర పట్టి. దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి. ఇలాగా పెట్టేసుకుని మెయిన్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో, అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. పట్టీకి ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని మిగతాది కట్ చేసుకోవాలి. అంతే. ఇలా కట్ చేసుకున్నామంటే మనకి కిందకి దిగిపోయినట్టు ఉండదు అనమాట నడుము దగ్గర. లేదంటే మనకి కిందకి జారిపోయినట్టు ఫిట్టింగ్ సరిగ్గా రాదు. ఇప్పుడు ఇంకొక టిప్ అయితే చెప్తాను. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి. కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్ వైపుకి మళ్ళీ కొంచెం స్లోప్ ఇవ్వండి. ఇలా నెక్ వైపుకి స్లోప్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి కొంచెం స్లోప్ ఇచ్చేసేయండి నెక్ వైపుకి, సరిపోతుంది. ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి.